ప్రస్తుతం దేశవ్యాప్తంగా అరావళి పర్వతాల గురించి చర్చ కొనసాగుతుంది. ఈ చర్చకు ప్రధాన కారణం కేంద్రం అరావళి పర్వతాల గురించి కొత్త నిర్వచనం చెప్పడమే ఇందుకు ప్రధాన కారణంగా అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు కేంద్రం అరావళి పర్వతాల గురించి ఒక కొత్త నిర్వచనం అయితే ఇచ్చింది. అరావళి పర్వతాలు మనం చూసుకున్నట్లయితే గుజరాత్‌లో మొదలై రాజస్థాన్ గుండా ఇటు హర్యానాతో పాటు ఢిల్లీ వరకు కూడా విస్తరించి ఉంటాయి. దాదాపు 674 కిలోమీటర్ల మేర ఈ అరావళి పర్వతాలు అయితే విస్తరించి ఉన్నాయి. ఇవి మృత పర్వతాలు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలుగా చెప్పుకుంటారు. దాదాపు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పర్వతాలు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరావళి పర్వతాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన కేంద్రం ప్రస్తుతం తీవ్ర చర్చకైతే దారి తీసింది. మనం చూసుకున్నట్లయితే అరావళి పర్వతాల్లో 100 మీటర్ల కన్నా ఎత్తున్న పర్వతాలనే అరావళి పర్వతాలుగా గుర్తిస్తాం. తక్కువ ఉన్న పర్వతాలను అరావళి పర్వతాలుగా గుర్తించామని చెప్పేసి కూడా కేంద్రం అయితే ఒక నిర్వచనం చెప్పింది. ఈ నేపథ్యంలో మైనింగ్ చేసుకోవడానికి అక్కడ అనుకూలంగా కేంద్రం నిర్వచనం ఇచ్చిందని చెప్పేసి కూడా పర్యావరణ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు చెప్తున్నారు. ఎందుకంటే మనకు మైనింగ్ రూల్స్ ప్రకారం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న గుట్టల్లో, పర్వతాల్లో అయితే మైనింగ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అరావళి పర్వతంలో కూడా చాలా వరకు 100 మీటర్ల కన్నా తక్కువ పర్వతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మైనింగ్ స్టార్ట్ అవుతే మొత్తం అరావళి పర్వతాల ఉనికికే ప్రమాదం వస్తుందని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సేవ్ అరావళి అని చెప్పేసి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము కొత్త నిర్వచనం ఇచ్చామని చెప్పేసి కూడా కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా అదేంటంటే 100 మీటర్ల కన్నా తక్కువ ఉన్న పర్వతాల్లో మైనింగ్ ప్రారంభించినట్లయితే అది క్రమంగా అరావళి పర్వతాల ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ అరావళి పర్వతాల వల్ల మనకు ఒక ప్రకృతి యొక్క అందాలు ఉంటాయి. అంతేకాకుండా అక్కడ వన్యప్రాణి ఉంటుంది, చాలా జీవరాశులు అక్కడ ఉంటాయి. అలాగే అక్కడ ఆదివాసీలు ఉంటారు. అంతేకాకుండా ఈ అరావళి పర్వతాల వల్ల థార్ ఎడారి అనేది విస్తరించకుండా అరావళి పర్వతాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో అరావళి పర్వతాల్లో మైనింగ్ ప్రారంభించినట్లయితే ఈ భారతదేశ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది పర్యావరణవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.